అందరికీ నమస్కారం. తులారాశి వారు ఇప్పటివరకు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు కానీ, మానసిక వేదనలు ఇక చాలండి. ఇక ఈ ఆగస్టు 1 నుంచి గోచార మార్పుల వల్ల మిమ్మల్ని ఎలా రాజును చేయబోతున్నాయి, మీరు నష్టపోకుండా ఆ అదృశ్య శక్తి మీకు ఇస్తున్న ముందస్తు సంకేతాలు ఏంటి, గ్రహాల అనుకూలత సమయంలో మీ ముందుకు రాబోతున్న ఎం అనే వ్యక్తి పాత్ర ఏంటి, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు మీరు గమనించండి, ఆగస్టు 1న ఈ గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో ఎలాంటి సంచలనాలు జరగబోతున్నాయో తెలుసా? గ్రహాల మార్పుల వల్ల మీ శత్రువుల పతనం ఖాయం కాబోతుందండి. కానీ అదే సమయంలో మీకు జరిగే ఒక భారీ నష్టం అయితే ఒకటి ఉందండి. అదేంటో కూడా ఈ వీడియోలో చెప్తానండి. అయితే మిమ్మల్ని నమ్మిన వాళ్ళే రోడ్డుపై వదిలేశారని, అందరికీ మంచి చేసినా మీకు కన్నీళ్లు మిగిలాయని గుండెలు పగిలేలాగా ఏడ్చారండి. నిజమే కదండి? తులారాశి వారు మీ సమయం అస్సలు బాగాలేదని తగ్గకండి. ఈ ఆగస్టు 1 నుంచి మీ విధి మారబోతుంది. మీ ఇంట్లో తిరిగే ఆ రహస్య శక్తి మిమ్మల్ని ఎలా కాపాడబోతుంది, మీ జీవితంలో రాబోయే ఆ ఎం అనే వ్యక్తి చూపించే దారి ఏమిటి, మీ కన్నీళ్లను అదృష్టంగా మార్చే ఆ దైవ సంకేతాలేంటో కూడా ఇప్పుడు ఒంటరిగా కూర్చుని చివరి వరకు వినండి. అన్నిటికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ వీడియో కనుక ఈరోజు మీ కళ్ళ ముందుకు వచ్చింది అంటే ఇది ఏదో యాదృచ్ఛికం అస్సలు కాదండి. దీని వెనక ఆ దేవుడి బలమైన నిర్ణయం ఉందని, మీ జీవితంలో ఇప్పుడే ఇదే క్షణం నుంచి ఎవరికీ తెలియకుండా ఒక నిశ్శబ్దమైన కానీ అత్యంత పవర్తో మీ తలరాత మారబోతుంది. నిజానికి గత కొంతకాలంగా మీ ఇంట్లో ఒక రహస్యమైన దైవిక శక్తి తిరుగుతుంది. ఆ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి అస్సలు కాదండి, మిమ్మల్ని అన్ని వేళలా కాపాడడానికి. మీరు ఒంటరిగా ఉంటూ ఏడుస్తున్న ప్రతి క్షణంలోనూ, నలుగురిలోనూ ఉంటూ కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ప్రతిసారి ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుందండి. మీకు లోపల నుండి దారి చూపిస్తూనే ఉంటుంది. ఇంతవరకు మీ జీవితంలో అనుకున్న పనులు ఎందుకు అంత ఆలస్యమయ్యాయో, మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వదిలేసి ఎందుకు అంత దూరం వెళ్ళిపోయారో, మీరు అందరికీ మంచి చెయ్యాలని చూసినా మీకు ఎందుకు ఎప్పుడు గుండెకోత బాధ ఎదురవుతున్నాయో, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఒక్కొక్కటిగా మీకు అర్థమయ్యే రోజులైతే దగ్గర పడ్డాయండి. ముఖ్యంగా ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారండి. ఆ వ్యక్తి మీతో చెప్పబోయే ఒకే ఒక మాట, లేదంటే అతను మీకు చూపించబోయే ఒక చిన్న మార్గం మీ జీవితాన్ని, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేస్తుందన్నమాట. అతను అసలు మీ జీవితంలోకి ఈ సమయంలోనే ఎందుకు వస్తున్నాడు, దాని వెనక ఉన్న దైవిక రహస్యం ఏంటో గనుక మీకు తెలిస్తే మీ జీవితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారండి. అందుకే వీడియో చూస్తున్నంతసేపు దయచేసి ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు లేని ప్రశాంతమైన చోటు కూర్చుని వినండి. మనసును పూర్తిగా శాంతంగా ఉంచుకుని ఒంటరిగా వినండి. ఎందుకంటే ఇదేదో పైపైన చెప్పే సాధారణ జ్యోతిష్యం కాదండి. మీ జీవితాన్ని మార్చగల ఒక లోతైన నిజమైన సమాచారం. అయితే మీ మనసులోని కోరిక నెరవేరాలని ఆ హనుమంతుడిని స్మరిస్తూ కింద కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని ఇప్పుడే టైప్ చేయండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల కష్టాల్లో ఉన్న మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మాకు కూడా మరింత మంచి కంటెంట్ చేయాలని ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. నిజానికి తులారాశి వారి జన్మ స్వభావం ఎలాంటిదో తెలుసా? మీరు సాక్షాత్తు ఆ దేవతల అనుగ్రహంతో భూమిపైకి వచ్చిన పవిత్రమైన ఆత్మలండి. తులారాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ సాధారణ మనుషులు మాత్రం కాదండి. ఈ రాశిలో జన్మించిన వారికి పుట్టుకతోనే ఒక ప్రత్యేకమైన రహస్యమైన దైవబలం తోడుంటుంది. ఇది మిగతా రాశుల వారిలాగా
బయటకు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ మీ జీవితాన్ని లోతుగా గమనిస్తే ఏదో ఒక అదృశ్య శక్తి మీ ఇంట్లో మీ వెనకే ఉంటూ నడిపిస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఎవరూ ఊహించని కష్టాలు, అర్థం కాని గుండెకోతలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. అయినా సరే ప్రతిసారి మీరు పూర్తిగా కింద పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఒక సంఘటనో లేదంటే ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని అలా పైకి లేపుతారు. గుర్తుంచుకోండి, ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న మ్యాజిక్ అయితే కాదండి. ఇదంతా కూడా మీకు దైవం ఇస్తున్న అనుగ్రహం. దైవం మీకు తోడై ఉంటాడు అని చెప్పే ఒక సంకేతం అన్నమాట. అందుకే ఈ రాశివారి జీవితంలో తెలియక ఎన్ని తప్పులు చేసినా కూడా, ఎంత పక్కదారి పట్టినా కూడా చివరికి ఆ దేవుడు మిమ్మల్ని లాగి మళ్ళీ సరైన ధర్మ మార్గంలోని నిలబెడతాడన్నమాట. మీరు పైకి ఎంత కోపంగా, మొండిగా, దేన్ని పట్టించుకోనట్టు కనిపించినా మీ అంతరాత్మ మాత్రం చాలా పవిత్రమైనదండి. అత్యంత నిజాయితీ గలది. మీ జీవితంలో ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. మీరు ఎప్పుడూ ఇతరులకు మంచి చేయాలని తపన పడతారు, కానీ దురదృష్టవశాత్తు మీకున్న ఆ జాలి గుణాన్ని, మంచితనాన్ని చుట్టూ ఉన్న జనాలు వారి స్వార్థానికి వాడుకుని మిమ్మల్ని మోసం చేస్తారు. ఆ సమయంలో మీరు వారిపై ఎదురుదాడి చెయ్యకుండా మౌనంగా గుండెల్లోనే బాధపడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఆ నిశ్శబ్దమైన మౌనమే రాబోయే రోజుల్లో ఆ శత్రువుల పాలిట ఒక పవర్ఫుల్ ఆయుధంగా మారబోతుంది. దేవుడి అనుగ్రహం అంటే కేవలం కోట్లలో డబ్బు ఇవ్వడం, సుఖాలు ఇవ్వడం మాత్రమే కాదండి. మనం దారి తప్పినప్పుడు సరైన సమయంలో సరైన బుద్ధిని ఇచ్చి మంచి మార్గం చూపించడమే నిజమైన దైవకృప. ఈ రాశివారు ఏ పని మొదలుపెట్టినా మొదట్లో విపరీతమైన ఆలస్యం జరుగుతుంది, కానీ ఒక్కసారి ఫలితం రావడం మొదలయ్యింది అనుకోండి, మీ జీవితం ఒక రేంజ్లోకి అయితే పూర్తిగా మారిపోతుంది. మీరు చిన్న చిన్న అవకాశాల కోసం సాదాసీదాగా బతకడానికి పుట్టలేదండి. సమాజంలో ఒక పెద్ద మార్పును సాధించడానికి, ఒక గొప్ప అనుభవాన్ని పొందడానికే ఈ రాశిలో జన్మించారు. అందుకే మీ జీవిత గమనం ఒక విచిత్రమైన పద్ధతిలో సాగుతుంది. జీవిత ఆరంభంలో తీవ్రమైన కష్టాల మధ్య, వయసులో అంత అయోమయం, గందరగోళం, కానీ చివరిలో తిరుగులేని స్థిరత్వం. ఇది మీ లైఫ్ గ్రాఫ్ అన్నమాట. ఇప్పటి వరకు మీరు ఒకటి అనుకుంటే జీవితంలో మరొకటి జరిగి ఉండవచ్చు, కానీ దాన్ని చూసి మీరు బలహీనులు అస్సలు అనుకోకండి. ఆ దేవుడు మిమ్మల్ని ఒక అద్భుతమైన ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్లో చేసిన దైవిక ఏర్పాటండి. మీ జీవితంలో జరిగిన ఏ సంఘటన వేస్ట్ కాదు. ప్రతి దెబ్బ వెనక, ప్రతి అవమానం వెనక ఒక పెద్ద అర్థం ఉంటుంది. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు మీకు నెమ్మదిగా అర్థమయ్యే అద్భుతమైన సమయం కూడా మొదలవ్వబోతుందండి. ఇప్పటి వరకు మీకు ఏదైనా ఆ కష్టాల వెనక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటో తెలుసా? మీరు అనుభవించిన బాధలు మామూలు మనుషులు కూడా తట్టుకోలేనివండి. లోకంలో ఇతరులు చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ చేతులు ఎత్తేస్తే, మీరు మాత్రం కొండలంత పెద్ద పెద్ద దెబ్బలు తగిలినా కూడా, గుండె పగిలే బాధ ఎదురైనా కూడా వాటన్నిటినీ ఒంటరిగా చాలా మౌనంగా భరించుకుంటూ వచ్చారు. నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయి అని మీరు ఎన్నోసార్లు ఆ దేవుని గుండెలు పగిలేలా ప్రశ్నించి ఉంటారు. నిజానికి ఆ ప్రశ్నకు అసలైన సమాధానం ఇదేనండి. మీరు ఎవరి మీదైతే కొండంత ఆశ పెట్టుకున్నారో చివరికి వారి నుండి మీకు ఘోరమైన నిరాశ ఎదురయ్యింది. కానీ సరిగ్గా అదే సమయంలో ఆ దెబ్బల వల్ల మీలో తెలియకుండానే ఒక అంతర్గత ఆత్మబలం పెరిగిందండి. ఈరోజు ప్రపంచంలో ఎవరు తోడు లేకపోయినా ఒంటరిగా నిలబడి పోరాడగలిగే ఒక అద్భుతమైన శక్తిని మీరు సంపాదించుకున్నారు. ఆ మెచ్యూరిటీ చాలామందికి జీవితాంతం రాదండి. ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏంటో తెలుసా? మీ జీవితంలో వచ్చిన కష్టాలు కేవలం మీవి మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న కొందరు నమ్మక ద్రోహుల పాపాల వల్ల, వారి కుళ్ళుల వల్ల కూడా వచ్చాయన్నమాట. మీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు మీకున్న మంచి పేరును
మంచితనాన్ని చూసి అసూయతో లోపలే విపరీతమైన నెగిటివ్ ఆలోచనలు పెంచుకున్నారు. మీ వెనక చేరి మీ గురించి చెడుగా మాట్లాడారు. మీ ఎదుగుదలను ఎలాగైనా ఆపాలని నీచమైన ప్రయత్నాలు చేశారు. కానీ తులారాశి వారికి దేవతల పితృదేవతల రక్షణ కవచం ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి వారి కుతంత్రాలు పూర్తిగా ఫలించలేదు. కాకపోతే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వల్ల మీ పనులలో విపరీతమైన ఆలస్యం, అవరోధాలు మాత్రం ఎదురయ్యాయి. అయితే ఆ నెగిటివ్ శక్తుల ప్రభావం పూర్తిగా ముగిసిపోయే ఒక సరికొత్త దశ అయితే మొదలయ్యింది. మీ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి చుక్క రాబోయే రోజుల్లో మీకు ఒక పెద్ద అదృష్టంగా మారబోతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ కూడా భవిష్యత్తులో రాబోయే ఒక భారీ లాభానికి ముందస్తు దైవిక ఏర్పాటు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఇక ఈ మార్పుల వల్ల జాతకపరంగా మీకు వచ్చే అసలైన లాభనష్టాలు ఏంటో కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. అంటే గ్రహాల మార్పు వల్ల మీ జాతకపరంగా మీకు కొన్ని లాభనష్టాలు అయితే ఉంటాయండి. అయితే మొదటి లాభాలు వచ్చేసి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంటే ఇంతకాలం మిమ్మల్ని తొక్కేయాలని చూసిన శత్రువులు, మీకు వెన్నుపోటు పొడిచిన ద్రోహులు మీ కళ్ళ ముందే బలహీన పడిపోతారన్నమాట. ఒకవేళ మీకు ఏవైనా కోర్టు సమస్యలు కానీ లీగల్ వివాదాలు కానీ ఉంటే కనుక ఈ నెలలో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే బలమైన అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక రెండవ లాభం వచ్చేసి బ్యాంక్ లోన్స్ క్లియర్ అవ్వడం, అంటే అప్పులు విముక్తి అన్నమాట. గతంలో మీరు చేసిన అప్పుల భారం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవించారు. ఆ గ్రహాల మార్పు వల్ల ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. బ్యాంక్ లోన్స్ లేదంటే రుణాల మంజూరుపై పాత అప్పులు తీర్చే ప్రశాంతత పొందే అద్భుతమైన మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మూడవ లాభం వచ్చేసి ఉద్యోగంలో తిరుగులేని అథారిటీ అండి. అంటే ఉద్యోగం చేసేవారికి ఈ కాలం సువర్ణ అవకాశం. ఆఫీసులో మీ పై అధికారులు మీ టాలెంట్ను గుర్తిస్తారు. మీ మాటకు, మీ నిర్ణయాలకు ఒక ప్రత్యేకమైన గౌరవం కూడా లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తులారాశి వారి యువతకు ఆగస్టు 1 తర్వాత గుడ్ న్యూస్ వినే యోగం కూడా ఉందన్నమాట. అయితే గ్రహాల మార్పుల వల్ల లాభాలతో పాటు మీరు ఖచ్చితంగా గమనించవలసిన కొన్ని నష్టాలు కూడా వచ్చాయండి. అంటే మొదటి నష్టం వచ్చేసి ఆరోగ్య విషయాలలో ఖర్చులు నిర్లక్ష్యం అన్నమాట. అంటే శత్రువులు జయిస్తారు కానీ శరీరంలో ఉష్ణ సంబంధిత సమస్యలు, కంటి జబ్బులు లేదంటే విపరీతమైన అలసట వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే హాస్పిటల్ ఖర్చులు పెరిగి ధన నష్టం జరిగే ప్రమాదం కూడా ఉందండి. కాబట్టి ఆరోగ్యాన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇక రెండవ నష్టం వచ్చేసి బంధువులతో, తోబుట్టువులతో విభేదాలు. మీ మాటల్లో తెలియకుండానే ఒక కోపమైన, ఆవేశమైన పెరుగుతుందన్నమాట. దీనివల్ల మీ సొంత మనుషులతో, బంధువులతో లేదంటే కోలింగ్స్తో అవసరం లేని గొడవలు జరిగి బంధాలు దెబ్బతినే నష్టం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆగస్టు తర్వాత ఎవరితో మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడడం అవసరం. ఇక మూడవ నష్టం వచ్చేసి సమయం బాగుంది కదా అని ఎవరి మాటలు వినేసి వ్యాపారంలో పెద్ద మొత్తంలో షేర్ మార్కెట్లో లేదంటే తీసుకున్న చోట పెట్టుబడులు పెడితే అది చేతులు కాల్చుకునే పరిస్థితికి, అంటే ఆర్థిక నష్టానికి దారి తీస్తుందన్నమాట. తులారాశి వారు గ్రహాల మార్పుల వల్ల లాభాలు 70% ఉంటే నష్టపోయే అవకాశాలు 30% మాత్రం ఉంది. అయితే ఈ 30% నష్టాలు కూడా మీ కోపం, మీ నిర్లక్ష్యం వల్లే వస్తాయి. కాబట్టి ప్రతి ఆదివారం సూర్యభగవానుడికి రాగి పాత్రతో నీటిని సమర్పించి, అంటే ఆరోగ్యం ఇచ్చి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఈ ఆగస్టు నెల తర్వాత మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. ఒక రాజులాగా మీ జీవితాన్ని మీరే లీడ్ చేస్తారు. ఎందుకంటే మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంది. చాలామందికి ఇది నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ
తులారాశి వారి ఇంట్లో ఒక దైవిక శక్తి ఎప్పుడూ కూడా తులారాశి వారిని కాస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్లు, లేదంటే ఎవరో తెలియని ఫీలింగ్ కలగడం, అకస్మాత్తుగా మైండ్లోకి ఒక పవర్ఫుల్ ఆలోచనలు రావడం, కలలో దైవ సంకేతాలు కూడా కనిపించడం, ఇవన్నీ కూడా ఆ శక్తి మీతో ఉన్నది అనడానికి నిదర్శనాలన్నమాట. ఈ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, రక్షించడానికే. ఇది పితృదేవతల ఆశీర్వాదం కావచ్చు, లేదంటే మీ గత జన్మల పుణ్యఫలం కావచ్చు. తులారాశి వారికి పితృదేవతల రుణానుబంధం బలంగా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ అంత ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి చివరి నిమిషంలో మీరు వెంట్రుక వాసిలో తప్పించుకునే ఉంటారు. అంటే తీవ్రమైన సమస్యలో ఇరుక్కుపోయినప్పుడు అకస్మాత్తుగా ఎవరూ ఊహించని పరిష్కారం దొరకడం, ఇవన్నీ వెనక ఉండి ఆ శక్తి చేసింది. కానీ ఎప్పుడైతే మీరు ఆ దైవశక్తిని నిర్లక్ష్యం చేస్తారో అప్పుడు మీ జీవితంలో విపరీతమైనటువంటి అసహనం పెరుగుతుందండి. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం ఏమైనా మారిందా? చిన్న చిన్న విషయాలకే ఇంట్లో అందరికీ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. రాత్రి మాటలు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, లేదంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, ఇవన్నీ ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుందన్నమాట. అయితే ఈ శక్తి మీ నుండి కేవలం ఒకే ఒకటి కోరుకుంటుందండి, అదే గౌరవం. మీరు గనుక మీ ఇంట్లో ప్రతిరోజున దైవనామస్మరణ చేయడం కానీ, మీ పితృదేవతలను మనస్ఫూర్తిగా స్మరించుకోవడం కానీ, నోటి నుండి వచ్చే చెడు మాటలను, కోపాన్ని తగ్గించుకోవడం మొదలు పెడితే ఆ అదృశ్య శక్తి మరింత పవర్ఫుల్గా మారి మీ వెనక నిలబడుతుందన్నమాట. అప్పుడు మీ ఇంట్లోకి అడుగు పెట్టే ప్రతి వ్యక్తి కూడా, మీకు ఎదురయ్యే ప్రతి సంఘటన మీకు మంచే చేస్తుంది, చెడు చెయ్యదు. ఇది కేవలం ఏదో మూఢనమ్మకం కాదండి. తులారాశి వారి జీవితం ఎన్నోసార్లు ప్రాక్టికల్గా రుజుమైన పరమ సత్యం. అయితే చాలామంది మనసులో ఒక సందేహం ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఆ అదృశ్య శక్తి మీకు శత్రువుగా, లేదంటే రక్షకుడా అని. ఇది నిజంగా మంచిదేనా, లేక ఏదైనా నెగిటివ్ ఎనర్జీయా అని? దీనికి స్పష్టంగా జవాబు చెప్పాలంటే తులారాశి వారి ఇంట్లో ఉండే ఆ శక్తి శత్రువైతే మాత్రం కాదండి. ఇది మీరు చేసే పనులను బట్టి, మీ ప్రవర్తనను బట్టి అది మిమ్మల్ని కాపాడి రక్షకుడుగా అయినా మారుతుంది. కానీ లేదంటే ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది, మౌనమే సాక్ష్యంగా నిలబడిపోతుందన్నమాట. మీరు తెలియక ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ శక్తి మీ పనులకు అడ్డంకులు సృష్టిస్తుంది. ఆ సమయంలో నేను ఏ పని చేసినా ఎందుకు ఇలా మధ్యలో ఆగిపోతుందని విపరీతమైన బాధకు లోనవుతారన్నమాట. కానీ నిజానికి ఆ శక్తి మిమ్మల్ని రాబోయే పెద్ద ప్రమాదాల నుండి కాపాడడానికి ఆ శక్తి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. అదే మీరు సరైన దారిలో ఉన్నప్పుడు మాత్రం ఆ శక్తి స్వయంగా మీకు విజయాల తలుపులు తెరుస్తుందండి. ఈ శక్తి మీ జీవితం నుంచి కొందరి వ్యక్తులను బలవంతంగా దూరం చేస్తుంది. ఆ సమయంలో మీరు చాలా ఏడుస్తారు, బాధపడతారు. కానీ ఆ తర్వాత కాలంలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఆ మనుషులు మీ జీవితంలో అలాగే ఉండి ఉంటే మీకు ఇంకా పెద్ద నష్టం జరిగి ఉండేదేమోనని. అలాగే మీరు ఊహించని విధంగా కొందరు మంచి వ్యక్తులను అకస్మాత్తుగా మీ లైఫ్లోకి తీసుకువస్తుంది. వారి ద్వారానే మీ జీవితం మలుపు తిరుగుతుందన్నమాట. ఇటీవల కాలంలో మీకు ఎవరో ఒకరి మీద లోపల అనుమానం కూడా పెరిగింది కదండి. లేదా ఆ వ్యక్తి మాట్లాడే మాటలు మీకు విపరీతమైన అసహనాన్ని కలిగిస్తున్నాయి కదండి. గుర్తుంచుకోండి, ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. ఎవరి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలో, ఎవరి మాటలను అసలు నమ్మకూడదో ఆ అదృశ్య శక్తి మీ అంతరాత్మ ద్వారా మీకు ముందే ఇస్తున్న సంకేతాలండి. ఈ దైవశక్తిని కనుక మీరు నమ్మి గౌరవిస్తే మీ జీవిత ప్రయాణం చాలా సులభంగా మారుతుంది. ఇది తులారాశి వారు తమ లైఫ్లో తీసుకోవలసిన అత్యంత కీలకమైన రహస్యం అన్నమాట. ఇక ఆగస్టు 1 నుంచి 4 మధ్య ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి పాత్ర మీ జీవితంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు వినండి. ఈ ఎం అనే అక్షరంతో వచ్చే వ్యక్తి మీ లైఫ్లో
అత్యంత కీలకమైన అనేది ప్లే చేయబోతున్నారండి. అంటే ఈ వ్యక్తి మీకు పూర్తిగా కొత్తవాడు కావచ్చు, లేదంటే ఇప్పటికే పరిచయమై ఉండవచ్చు, మీ చుట్టూ తిరుగుతున్నవాడైనా కూడా కావచ్చు. కానీ ఇప్పటివరకు మీరు అతన్ని ఈ యాంగిల్లో ఎప్పుడూ కూడా చూసి ఉండరు. అంటే ఈ అనే వ్యక్తి ద్వారా మీకు ఒక ముఖ్యమైన సమాచారము, లేదంటే ఒక అద్భుతమైన అవకాశము, లేదంటే ఒక నమ్మలేనటువంటి పరమ సత్యమో బయటపడుతుందన్నమాట. ఆ విషయం విన్నప్పుడు మొదట మీకు తీవ్రమైన ఆశ్చర్యం కలుగుతుంది. తర్వాత భయం కూడా వేయవచ్చు. కానీ చివరకు అదే మీ జీవితాన్ని ఒక సరైన ట్రాక్లో పెట్టి గొప్ప మార్గదర్శకంగా మారుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం సామాన్యమైనదేమీ కాదండి. మీ లైఫ్లో ఇప్పుడే ఇదే టైంలో రావాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ కాలచక్రం అతన్ని మీ ముందుకు నడిపించింది. భవిష్యత్తులో మీరు ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఈ వ్యక్తి నోటి నుంచి వచ్చే మాట మీ చెవిలో పడడం చాలా అవసరం. ఇది తులారాశి వారి జీవితంలో చాలా అరుదుగా వచ్చే ఒక దైవిక సంఘటన. ఈ అవకాశాన్ని కనుక మీరు కరెక్ట్గా గుర్తిస్తే మీ జీవితం ఇక్కడ నుండి ఒక సరికొత్త మలుపు తిరగడం ఖాయం. అయితే ఆ వ్యక్తి అసలే ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు, కాలచక్రం ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎందుకు ఇస్తుంది అనే డౌట్ మీలో రావచ్చు. మీ జీవితాన్ని కొన్ని సంఘటనలు చాలా ఆలస్యంగా జరుగుతున్నట్లు మీకే అనిపిస్తుంది కదండి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన మార్పు ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే దానికి కారణం సమయచక్రం. అంటే తులారాశి వారికి కాలం అనేది చాలా ముఖ్యమండి. ఏదైనా సరే ముందుగా జరిగితే మీకు నష్టం వస్తుంది, మరి ఆలస్యమైతే బాధ కలుగుతుంది. అదే ఆ దేవుడు ప్రతిదానిని ఒక నిర్దిష్టమైన సరైన క్షణంలోనే మేము ముందుకు తెస్తాడన్నమాట. ఈ అనే అక్షరంతో వచ్చే వ్యక్తి ఇప్పుడే మీ ముందుకు రావడానికి అసలు కారణం ప్రస్తుతం మీరు మానసికంగా పూర్తిగా సిద్ధమవ్వడమే. ఒకవేళ ఇదే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం మీ జీవితంలోకి వచ్చి ఉంటే మీరు అతని మాట వినే స్థితిలో ఉండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే అప్పట్లో మీలో కోపం, ఆవేశం, తొందరపాటి నిర్ణయాలు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఈరోజు మీరు ఎన్నో దెబ్బలు తిని జీవితాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని నిశ్శబ్దంగా ఆలోచించే ఒక ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు. సరిగ్గా ఇదే సరైన సమయం. ఆ అనే అక్షరంతో వచ్చే వ్యక్తి మీ జీవితంలోకి ఇప్పుడే రావడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. మీ లైఫ్లో మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అత్యంత కీలకమైన మలుపు దగ్గర ఇప్పుడు చేరుకున్నారండి. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము మీరు రాబోయే 10 ఏళ్ల భవిష్యత్తును శాసిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, సాక్షాత్తు ఆ దేవుడు ఎల్లప్పుడూ నేరుగా భూమి మీదకు వచ్చి మీకు క్లాస్ చెప్పడండి. ఒక మనిషి రూపంలోనో లేదంటే ఒక మాట రూపంలోనో మీ ముందుకి సంకేతాలు ఇస్తాడు. ఆ సంకేతమే ఈ అనే వ్యక్తి. ఇటీవల కాలంలో మీరు లోపల ఒక పెద్ద ప్రశ్నతో తీవ్రమైన గందరగోళంతో నలిగిపోతున్నారు. నేను లైఫ్లో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలా లేక ఇక్కడే ఆగిపోవాలా అని మీరు పడుతున్న ఆ మానసిక సంఘర్షణకు, సందేహానికి ఒక క్లియర్ సమాధానం చెప్పడానికి ఈ వ్యక్తి ముందుకు వస్తున్నాడన్నమాట. మీరు గమనించవలసింది ఒక్కటేనండి, అతను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మీకు పైకి చాలా సాధారణంగా అనిపించవచ్చు. కానీ ఒక క్షణం ఆగి లోతుగా ఆలోచిస్తే అవే మీ చీకటి జీవితానికి ఓ వెలుగు చూపే అద్భుతమైన దారిగా మారతాయన్నమాట. ఈ మంచి అవకాశాన్ని కనుక మీరు ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ మీ లైఫ్లో మార్పు రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది. అందుకనే కాలచక్రం మీకు చివరి అవకాశంగా, మీకు ఒక హెచ్చరికలాగా ఈ వ్యక్తిని మీ చెంతకు పంపుతుంది. దీన్ని చూసి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. ఇదొక అద్భుతమైన దైవిక అవకాశం. ఇక ఆగస్టు 1వ తేదీ అనేది మీ తలరాత యొక్క తలుపులు నెమ్మదిగా తెరుచుకునే ఒక పరమ పవిత్రమైన రోజు. బయట ప్రపంచానికి ఎలాంటి హడావుడి శబ్దాలు కనిపించకపోవచ్చు, కానీ మీ అంతరంగంలో, మీ ఆత్మస్థాయిలో ఒక కొత్త వెలుగు అనేది తలుపు తెరుచుకుంటుంది. మీరు పైకి గుర్తించలేకపోయినా మీ జీవితం వెళ్ళే దిశ ఇప్పుడే మారడం మొదలవుతుందన్నమాట. ఈ రోజున మీకు ఒక విషయం చాలా స్పష్టంగా, ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు పట్టుకుని వేలాడుతున్న
ఒక తప్పుడు దారిని లేదంటే అవసరం లేని ఒక మానసిక భారాన్ని మోస్తున్నానని మీకు లోపల అనిపిస్తూ ఉంటుంది. ఆ పాత ఆలోచనలను, నొప్పులను ఇప్పుడే వదిలేయాలని ఒక బలమైన ఫీలింగ్ మీలోకి వస్తుంది. అదే మీ విధుమార్పుకు పడే మొదటి అడుగండి. ఈ రోజులు మీకు ఎవరితోనూ మాట్లాడకుండా ఎక్కువగా ఒంటరిగా గడపాలని అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ 100 మంది జనాలు ఉన్నా కూడా మీ మనసు లోపలికి లాగేస్తూ ఉంటుంది. కానీ దీనికి కంగారు పడకండి. ఇది చాలా మంచి సంకేతం అండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరాత్మ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఆ మాటలు మీరు శ్రద్ధగా వినగలిగితే భవిష్యత్తును మీరు చేయబోయే ఒక పెద్ద చాలా పొరపాటు నుండి మీరు తప్పించుకుంటారండి. ముఖ్యంగా ఆగస్టు 1, 2 తేదీలలో రాత్రిపూట మీకు వచ్చే కలలు కానీ, మీరు అనుకోకుండా వినే ఒక చిన్న మాట కానీ, లేదన్నా ఎక్కడన్నా చదివే ఒక వాక్యం కానీ, ఇవన్నీ కూడా ఆ దేవుడు మీకు ఇస్తున్న రహస్య సంకేతాలు. వాటిని అస్సలు తేలిగ్గా తీసుకోకండి. అవి మీ రేపటి విజయానికి బలమైన బీజాలండి. ఈ రోజుల్లో మీ ఆలోచనలలో మీరు చూసుకునే ఒక చిన్న పాజిటివ్ మార్పు రాబోతుంది. అయితే ఈ సమయంలో మీలో ఉండే కోపాన్ని, అవసరం లేని మండుతనాన్ని పక్కన పెడితే ఆ విధి పూర్తిగా మీ వైపుకు తిరుగుతుందన్నమాట. అలాగే 3, 4 తేదీల్లో కూడా మీ జీవితంలో అదృష్టపు మార్పు నిజంగా ప్రాక్టికల్గా మొదలయ్యే అద్భుతమైన రోజులు. ఈ రోజుల్లో ఉదయం మీరు నిద్ర లేచినప్పుడే మీలో ఏదో తెలియని ఒక తేలికపాటి అనుభూతి, ఒక కొత్త శ్వాస, సరికొత్త ఆలోచనలు కనిపిస్తాయి. సమస్యలు చుట్టూ ఉన్నప్పటికీ మనసు మాత్రం మునుపటిలాగా భారంగా ఉండదు. ఇది మీ టైం మారుతుంది అనడానికి మొదటి సంకేతం. ఈ రోజుల్లో మీరు వినే గుడ్ న్యూస్ లేదంటే ఒక వ్యక్తితో మీరు మాట్లాడే మాటలు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా పాజిటివ్గా మార్చేస్తాయి. ఇప్పటి వరకు మీకు అసాధ్యం, ఇక నా వల్ల కాదు అనుకున్న పనులన్నీ ఇప్పుడు చాలా సులువుగా సాధ్యం కావడం మొదలవుతుందన్నమాట. ఇది ఏదో ఊహ కాదండి, గ్రహాల అనుకూలత వల్ల జరుగుతున్న అద్భుతమైన మార్పు. ముఖ్యంగా డబ్బు విషయంలో కానీ, ఉద్యోగం, వ్యాపారం, నివాసం లేదంటే మీ వ్యక్తిగత బంధాల విషయంలో ఈరోజు మీరు భయపడకుండా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే ఆ దేవుడు మీకోసం మరో 2 అడుగులు ముందుకు వేసి మీ చెయ్యి పట్టుకుంటాడండి. ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక విచిత్రమైన దైవిక సహకారం స్టార్ట్ కాబోతుంది. మీరు ఎవరిని అడగకుండానే సమయానికి మీకు కావలసిన సహాయం అందుతుందన్నమాట. మీ పనులలో ఉన్న అడ్డంకులన్నీ కూడా మంచులాగా తేలిగ్గా కరిగిపోతాయి. కానీ ఈ అదృష్టం మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలి అంటే మీరు అంతరాత్మతో చాలా నిజాయితీగా ఉండాలండి. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి మాట్లాడే అలవాటును పూర్తిగా వదిలివేయాలి. ఎందుకంటే మీలో కపటం ఉంటే ఆ దైవశక్తి ప్రభావం వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి పవిత్రమైన మనసుతో, నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీదే అవుతుంది. ధన్యవాదాలు.